నెల్లూరు జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనయ ఆనం లీలా కైవల్యారెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తండ్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఆత్మకూరు మండలంలోని బండారుపల్లి గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి మల్లేశ్వరి కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. ఇటీవల కైవల్యారెడ్డి పుట్టినరోజున ఆత్మకూరు పర్యటనకు వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డికి బొమ్మిరెడ్డి మల్లేశ్వరి కుమారుడు బొమ్మిరెడ్డి బాలు కలిశాడు. తన వైకల్యం గురించి ఆయన ఎదుట బాధపడ్డాడు. దీంతో స్పందించిన మంత్రి ఆనం తనకు తన కుటుంబానికి అన్ని వేళలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు స్పందించిన మంత్రి కుమార్తె ఆనం లీలా కైవల్య ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్ సర్దార్, పలువురు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈరోజు ఆత్మకూరు మండలంలో బండారుపల్లి గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి మల్లేశ్వరి గారి కుటుంబాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఈ P4 కార్యక్రమం భాగంగా వారికి నెలవారీ మెస్ బిల్లు, అలాగే ఆత్మకూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆ బాబుకి జైపూర్ కాల్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఈ P4 ప్రోగ్రాం ద్వారా మనం అందరం ఒకటి ఆలోచించాలి. ఇది ముఖ్యమంత్రి వర్యులు ఆయన గారి విజన్ ఎలా ఉంటుంది అనేది గతంలో మనం అందరం చూసాము. గతంలో విజన్ 2020 అంటే ఇదేదో చెప్తున్నారు అని ఆయన్ని చాలామంది విమర్శించారు. కానీ అలా జరగలేదు. ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఉందంటే దానికి కారణం, మూలం ఆయనే. అలానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా విజన్ 2047 అంటే